న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. 4 దశాబ్దాల పాటు ప్రజల హక్కుల కోసం అల్పెరగని పోరాటం చేసిన కార్మిక హితులు తెలంగాణ ఉద్యమకారులు ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ సంస్కరణ సభను ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 4 దశాబ్దాల పాటు ప్రజల హక్కుల కోసం అల్పెరగని పోరాటం చేసిన కార్మిక హితులు తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ సంస్కరణ సభను ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్ట్ కార్మిక నేత ఉద్యమకారుడు ముని సింగరేణిలో మెరిసిన రత్నం లాంటి వాడని పేర్కొన్నారు. ఆయనకు నాతో ఎంతో దగ్గర సత్సంబంధాలు కలిగి ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ జర్నలిస్ట్ మునీర్ లేని లోటు పత్రికా రంగంలో తీర్చలేనిదని, ఉద్యమకారుడే కాకుండా జర్నలిస్టుగా, కార్మిక నాయకుడిగా, ప్రజాసేవకై అంకితమైన మహోన్నతుడని అన్నారు. ఎస్ అకాడమీ ఆధ్వర్యంలో మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది తెలుసు దగ్గర సంబంధం కావాలి. ఈ దగ్గర సంబంధం అంటే ఓన్లీ వృత్తి సంబంధం కాదు, ఉద్యోగ సంబంధం కాదు, ఆత్మగత సంబంధం ఉండవాలి. ఇక్కడ చాలా మంది దాంట్లో మూడీ రెండు మీద వినడం అనేది నాకు ఆవేశిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. గుడిని ఎట్లా అంచనా ఇస్తారు? నవ్వలేము ఇట్లా అంచనా ఇస్తారు కదా, ఆయన అట్లా అంచనా లేదు. ఒక ఉద్యమం ద్వారా ఆయన బయటకు వస్తున్నారు. అంటే ఒక తరానికి సంబంధించిన ఆదర్శాలు, ఆ తరం ఆదర్శాలు ఎట్లా ఉండేవి, వాటి నుంచి పుట్టిన ఒక జర్నలిస్టుగా ఉన్నవాడు ప్రజల పక్షం కాదు. జర్నలిస్టులకు ప్రజల మనిషికి ఏం సంబంధం? జర్నలిజం అనే వృత్తి చాలా ఆశ్చర్యమైంది కానీ పవిత్రమైనది. మాకు అనుభవం జీవితకాలం అంతలో ఉంటాం. ఒక మామూలు నుంచి ఎదురు దాకా ఎదిగిన వాళ్ళు చెప్తా నేను చెప్తున్న అనుభవం. నిష్పాక్షికత అంటే ఉండదు జరుగుతున్న నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికత, తటస్థత ఇవన్నీ అబద్ధాలను బద్దలున్న వాడు మునీరంటే తెలంగాణ జర్నలిస్టుకోవాలి. తెలంగాణ జర్నలిస్టుకోవడం ఏర్పాటు చేసినప్పుడు ఈ సింగరేణి ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు ఏకైక దిక్కు దశ ఉంది. గోదావరిలో చాలా మంది ఉండేవాళ్ళు. మంచిర్యాలలో గోదావరిలో అనుసంధానం ఉండేది. ఈ టీజే ఉద్యమం ద్వారా అప్పటిదాకా ఉన్న యూనియన్ల వ్యవహారాలన్నీ విడిసమారిపోయిన యూనియన్ల వ్యవహారాన్ని బద్దలు పెట్టుకోవాల్సినప్పుడు ఒక దశలో ఒక మనిషి లేకుండా పోయినారు వేరే వాళ్ళు. కారణం ఏమిటంటే తెలంగాణ కోసం తెలంగాణ తెలిసిన నినాదం పెట్టుకొని మూడువాడ జరిగిన తెలంగాణ తెలుసుకోవడం కారణం. దాంట్లో చైతన్యవంతంగా పనిచేసింది గోదావరి నుంచి వాళ్ళు కూలి కార్యక్రమంలో పాల్గొనడం అనేది మేము అనుకోలేదు. కానీ మనిషి పుట్టిన తర్వాత ఇంతగా తప్పదు. ఆ సందర్భంలో ఒక భయంకరమైన వ్యాధి తనని మన నుంచి దూరం చేసిన సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ జర్నలిస్ట్ ఫోరం అందరికీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మందమల్లి ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలకి
అక్రమాలకి ఎదురాడి పోరాడి ఒక మంచి పేరు తెచ్చుకున్న మునీర్ గారు యువకుడిగా ఉన్న సందర్భంలో తాను ఒక విలేకరుగా ఎన్నో కథనాలు అనుకోండి, జరుగుతున్న అన్యాయాలు అనుకోండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఎన్నో వార్తలు రాసిన మౌనత వ్యక్తి మునీర్ గారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరినీ ఏకం చేసి ఆనాడు సకల జన సమ్మెలో బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సమ్మె విజయవంతం కావడానికి మరి మునీర్ గారు ఎంతో కృషి చేసిన సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తించడం జరుగుతుంది. ఆనాడు సకల జన సమ్మెలో ఆనాడు కార్మిక లోకం 50 రోజులు సమ్మె ఆనాడు ఢిల్లీ పీఠాన్ని కూడా ఒక కదలిక తెచ్చిన మౌనక వ్యక్తి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన రాష్ట్రం మనకు కావాలనే ఆలోచనలో భాగంగా మునీర్ గారి పాత్ర ఒక ప్రధానమైన పాత్ర. చాలా సందర్భంలో కేసీఆర్ గారు మరి మునీర్ గారి విషయంలో కానీ మునీర్ గారితో అప్పుడప్పుడు మాట్లాడే సందర్భంలో కానీ మునీర్ గారు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి అని చాలా సందర్భంలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భంలో ప్రస్తావించిన సందర్భం. ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ఆ దేవతలు అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా బాధాకరం. మునీరన్న మన మధ్య లేకపోవడం వారి కుటుంబానికి మా మంత్రాల జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. ఒక నిమిషంలో నా ప్రసంగాన్ని ముగిస్తా. మునీరన్నతోటి నా అనుబంధం చాలా సంవత్సరం. దాదాపు 2011లో నేను మంత్రాల జిల్లాకు వచ్చిన కొత్తలో తెలంగాణ గెలిచుకోవడం పిలుపు మేరకు ఢిల్లీలోని పార్లమెంటు ముందు గల జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి మంత్రాల జిల్లా నుంచి అప్పుడు నేను టీచర్స్ తరఫున అప్పుడు మా రాజేష్ అన్న అధ్యక్షులుగా ఉండే ఇదంపూర్ ఆయన ఆధ్వర్యంలో మేము అందరూ కూడా తెలియజేసాం. అప్పటి నుంచి నాకు మునీరన్నతో అనుబంధం. ఆ తర్వాత తను ఆంధ్రజ్యోతి నుంచి నమస్తే తెలంగాణ బ్యూరోగా మంత్రాల జిల్లాకు రావడం, నేను టీన్యూస్లో చేయడం, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండడం, దీంతో నాకు జిల్లా కొత్త కావడంతో నాకు అనేక సలహాలు సూచనలు అడిగిన వెంటనే ఇచ్చేవాళ్ళు. అట్లా ఆ రోజు నుంచి మేము సభ్యత్వ నమోదు లాస్ట్ 3 months వరకు కూడా అంటే 3 నెలల క్రితం కూడా అన్నతోటి మా జిల్లా నాయకత్వానికి చాలా సాన్నిహిత్యం ఉండే. మేము పిలవగానే కూడా ఆ రోజు కార్యక్రమానికి వచ్చిండు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇంతలోనే ఈ వార్త మనం వినడం నిజంగా చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని మేము మా మంత్రిల జిల్లా కమిటీ తరఫున మా రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం. అలాగే ఇలాగ మా రామకృష్ణ పేరు వాళ్ళ గోదావరికంలో అన్న పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే మా రాష్ట్ర నాయకత్వం సాగాలని కూడా తప్పకుండా మా జిల్లా కమిటీ తరఫున అందరం కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటాం. అది త్వరలో మేము తెలియజేస్తాం కూడా. ఈ అవకాశం ఇచ్చిన మేమందరికీ కూడా ప్రత్యేక మందమారి మండలంలోని చిరకుంట గ్రామంలో మండల అధ్యక్షుడు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మందమారి మండలంలోని చిర్రకుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు, దీక్షితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సుపరిపాలన గురించి, స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై, రాబో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి, రాబో నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించి కార్యకర్తలతో చర్చించుకున్నారు. కండువా వేసుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడ్డందుకు తల ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోటి అనేక పరిశ్రమలు ఇలా మిలిటరీకి బూట్లు కావాలంటే ఎక్కడి నుంచో కొనుకొచ్చుకునేది, మిలిటరీకి తుపాకులు కావాలంటే ఎడికల్లో తెచ్చుకునేది, మన సాధారణ అవసరాలకు అన్నిటికీ బయట దేశాల మీద ఆధారపడేది, మన ఫోన్లు తయారు చేసేటువంటి కంపెనీలు చైనా వాళ్ళ మీద ఆధారపడేది. కానీ ఇలా ప్రతి కంపెనీ మన ఇండియాలో తయారవుతూ ఉన్నది, మన ప్రతి వస్తువు మన ఇండియాలో తయారవుతూ ఉన్నది. ఇది మన ఆత్మనిర్భర్ భారత్. ఇవాళ మనకు తక్కువ ధరకు ఫోన్లు దొరుకుతున్నాయంటే దీని కారణమే అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఫోను ఇంట్లో లేనోళ్ళు లేరు,
అన్న ఇంతకుముందు ఫోన్ కావాలంటే ఎంపీకో ఎమ్మెల్యేకో ఉండేది. ఇవాళ కూలికి పోయేటువంటి తోటకాడ పనిచేస్తున్న దగ్గర కూడా, కాగితాలు కమ్మనేరుకుంటున్న దగ్గర కూడా ఫోన్ ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మన ఇంట్లో వంట గ్యాస్ కావాలంటే ఎంపీదో ఎమ్మెల్యేదో లెటర్ కావాల్సి ఉండే. కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్లు పెరట్ల వారేసి ఉంటానే ఎక్స్ట్రా. ఇది ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇటువంటి గొప్ప అభివృద్ధిని సాధించినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తాను. కానీ ఇవన్నీ మనకు తెలుసు, మన ప్రజలందరికీ తెలవాలి కదా. కాబట్టి దీనికి మనమందరం ఈ యొక్క సభలు పెట్టుకోవాలా. విజయ సంకల్ప సభలు ప్రతి మండలం లోపల 200 మందికి తగ్గకుండా మనం సభలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనికి మంచి డ్రెస్లను కూడా మీకు అందరికీ కూడా పంపిస్తాం. అదేవిధంగా ఈ సభ అయిపోయిన తర్వాత మనం ప్రతి శక్తి కేంద్రం వారిగా మన జనార్దన్ గారు నిన్ననే శక్తి కేంద్రాలు ఇచ్చారు. వీలైతే శక్తి కేంద్రాల వారిగా, ఇంకా వీలైతే గ్రామాల వారిగా కూడా మనము ప్రతి ఊర్లో సభలు, చిన్న చిన్న సభలు 50 మందితోటి 40 మందితోటి సమావేశాలు పెట్టి మనం ఇచ్చేటువంటి పార్టీ యొక్క సాహిత్యము, మనం చేసినటువంటి డెవలప్మెంట్, మనం చేసినటువంటి పోరాటాలు అన్నీ కూడా బుక్కుల రూపం లోపల వస్తాయి. అవన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా ఈ వారం రోజుల పాటు మనం అందరం కృషి చేయాలని నేను పిలుపు చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అనేక కార్యక్రమాలు మనకు ఉన్నాయి. ఇంకా బూత్ స్థాయి లోపల మనం మన యొక్క మండలం లోపల ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జిని కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి బూత్ లోపల బూత్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన, బూత్ ఈ యొక్క సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రూప్ లోపల, ప్రతి ఊరు లోపల, ప్రతి బూత్ లోపల వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయాలి. మండల స్థాయి లోపల మండలం యొక్క గ్రూప్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ పేజ్ ఏదైతే ఉన్నదో ప్రతి ఊర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు కనీసం 10 మందిని ఫాలో కొట్టిపియాల. ఫేస్బుక్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పేజీని మనం అందరం కూడా ఫాలో కొట్టించే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల ఆఖరు ఆదివారం రోజున నరేంద్ర మోడీ గారు అనేక విషయాలు మనకు చెప్తారు. ఈ దేశంలో జరిగేటువంటి అభివృద్ధి పనులు చెప్తారు. మొన్న పోయిన నెల లోపల నేను చూస్తే నాకే తెలియదు, ఇప్ప పువ్వుతోటి లడ్డూ తయారు చేస్తూ ఉన్నారు. అది ఎక్కడ తయారు చేస్తానంటే బళ్ళారి జిల్లాలో తయారు చేస్తాను, అది మనకు తెలియదు. నరేంద్ర మోడీ గారు చెప్తే టీవీలో వచ్చింది. అటువంటి విషయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు నరేంద్ర మోడీ గారు చెప్తారు. కాబట్టి ప్రతి ఊర్లో, ప్రతి బూత్లో, ఇప్పుడు మండల కేంద్రం లోపల మాత్రమే జరుగుతుంది మన్ కీ బాత్, కానీ ప్రతి ఊర్లో కూడా మన్ కీ బాత్ కార్యక్రమం జరగాల. ప్రతి ఊర్లో కూడా మన కార్యకర్తలందరూ ఒక దగ్గర కూర్చొని మన్ కీ బాత్ చూడాలా, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పి మీ మండల అధ్యక్షులను, మీ మండల కమిటీ నాయకులందరినీ కూడా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రానున్నటువంటి ఇప్పుడే అశోకన్న చెప్పిండు, ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం ఈరోజు చెన్నూరు నియోజకవర్గం మరి మందమర్రి రూరల్ మండల కేంద్రం, మరి ఈరోజు రూరల్ మండల కేంద్రంలో మనం నూతన కమిటీని ప్రకటించుకుంటూ, అదేవిధంగా 11 సంవత్సరాల మన మోదీ సుపరిపాలన గురించి, మరియు అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవము, మరి ప్రపంచ యోగా దినోత్సవము, మరియు మన భారతీయ జనతా పార్టీని స్థాపించిన మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ గురించి, మరియు ఎమర్జెన్సీ డే, ఈ జూన్ 25వ తారీఖు ఎమర్జెన్సీ డే, ఇవన్నీ కార్యక్రమాల నిర్వహణకు గాను ఈరోజు మనం సమావేశంలో కూర్చున్నాం. ఈ సమావేశానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మరి ఇంతకుముందే దేవి దీక్షితులు గారు పెద్దలు వారు చెప్పారు. మరి బీజేపీ వెంకన్న అంటేనే తెలుస్తుంది, కానీ నవనూరి వెంకటేశ్వర్ గౌడ్ అంటే కొద్దిగా అందరూ అయమయానికి గురవుతారు. వారు గత 30-40 సంవత్సరాల నుంచి బీజేపీలో కింది స్థాయి కార్యకర్త నుంచి మరి పనిచేసుకుంటూ ఏనాడు కూడా పార్టీలు మారకుండా అంకిత భావంతో ఉంది, చిత్తశుద్ధితో మన పార్టీకి పనిచేస్తూ ఉన్న క్రమంలో వారికి జిల్లా అధ్యక్ష పదవిని మరి పెద్దలు మరి రాష్ట్ర శాఖ మరి ఇచ్చినారు. మరి
దీని వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తే కార్యకర్త స్థాయి నుంచి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు ఎంపీ మరి మన బండి సంజయ్ అన్న గారు కింది స్థాయి కార్యకర్త నుంచి ఈరోజు మనం కేంద్ర మంత్రి స్థాయి దాకా కిషన్ రెడ్డి గారిని కూడా కింది స్థాయి కార్యకర్త నుంచి మరి కేంద్ర మంత్రి స్థాయి దాకా మరి భారతీయ జనతా పార్టీ మరి చేస్తున్నది. రాష్ట్రపతులను చేస్తుంది, గవర్నర్లను చేస్తుంది. మనం పని చేసుకుంటూ పోతే పని గుర్తింపు అదే వస్తుంది. మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది దీని మీద. కాబట్టి మీరు కూడా ఆ రకంగా ఫ్యూచర్లో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మరి గిర్నాడి జనార్దన్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలు సంజీవరావు గారికి మరియు మన రంజిత్ గారికి, వెంకటేష్ గారికి, అజ్మీరా రాజేష్ గారికి, ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ముఖ్యంగా నూతన కమిటీలో చోటు సంపాదించిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాబోయే రోజుల్లో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మరి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొక్కసారి వారందరికీ ఎన్నికైనందున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం మొత్తానికి 11 సంవత్సరాల మోదీ సుపరిపాలన అది ఒక అంశం. ఆ 11 సంవత్సరాల మోదీ సుపరిపాలనలో మన మోడీ గారు మరి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, గత 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, మరి అప్పుడు ఏం చేసింది, దాన్ని తేడాగా మనం ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చేటప్పుడు చూడండి, మందమరి పాల చెట్టు కాడికి చూస్తూ ఉండండి. మరి ఈ రోడ్డు గుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని రాసి ఉన్నదా లేదా బోర్డు? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ, మురుగు కాలువలు డ్రైనేజీలు కావచ్చు కానీ, లైట్స్ కావచ్చు కానీ, ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ మన అక్కలు చెల్లెళ్ళు మరి గ్యాస్ కనెక్షన్ అంటే కట్టెల పొయ్యి వేసుకుంటుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయని చెప్పేసి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ విధంగా జన్ధన్ ఖాతాలు కావచ్చు, రకరకాలుగా 11 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ఈరోజు మొన్నటికి మొన్న జపాన్ వెనక నెట్టేసి 4వ స్థానానికి తీసుకొచ్చింది. కాబట్టి 11 సంవత్సరాల మోదీ పాలన చేసి ముచ్చటగా 3వసారి కూడా ప్రధానమంత్రిని. గత 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, అంటే కూటమితోని. 14 రాష్ట్రాల్లో బీజేపీ సింగిల్గా ఉన్నది, 20 రాష్ట్రాల్లో కూటమితో ఉన్నది. ఆ విధంగా మరి ఎందుకు దగ్గర అవుతారు అంటే అభివృద్ధి చేస్తే దగ్గర అవుతారు. మరి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? 10 సంవత్సరాల అవినీతి పాలన, కుటుంబ పాలన చేసి వాళ్ళే దోచుకొని ఇప్పుడు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కసారి ఈ కవిత జైలుకు పోయింది. ఇప్పుడు వాళ్ళ మీద ఫార్ములా రేస్ వల్ల కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఉన్నది. ఆయననేమో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన మీద కూడా ఓటుకు నేటు కేసు ఉన్నది. వీళ్ళందరూ కుటుంబ పాలన, అవినీతి పాలన. సంజీవరావు గారు చెప్పినట్టు మన పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, మన దేశమే ముందుండాలనే ఇంతవరకు 11 సంవత్సరాలు అవినీతి లేకుండా పరిపాలించిన పార్టీ ఏదైనా ఉంటేనే గర్వంగా మనం చెప్పుకోవచ్చు, అది మన భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనం ఆ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ 5వ తారీఖు మొన్న జరుపుకున్నాం. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఈ 5వ తారీఖు నుండి ఆగస్టు 15 వరకు మన పార్టీ బాగా పిలిపించింది. ప్రతి ఒక్కరూ కనీసం 5 మొక్కలు నాటాలి. పర్యావరణం అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న పొరనే, భూమి కావచ్చు, నీరు కావచ్చు, గాలి కావచ్చు. గాలి కాలుష్యం వల్ల ఏటా 25 లక్షల మంది చనిపోతారు. నీటి కాలుష్యం వల్ల జాండీస్, కలరా ఇట్లాంటి రోగాలు వచ్చి చనిపోతున్నారు. నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, వివిధ రకాల పురుగు మందులు కొట్టుకుంటూ భూమిని మరి కలుషితం చేస్తున్నారు. ఈ కాలుష్యం వల్ల ఏటా కనీసం అన్ని కాలుష్యాల వల్ల ఒక 50-60 లక్షల మంది భారతదేశంలో చనిపోతుంది. మరి దీన్ని కూడా ప్రపంచ ఐక్యరాజ్య సమితి గుర్తించి పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలి. ఈ పర్యావరణం బాగుంటేనే ప్రజల మానవ మనుగడ ఉంటుందని చెప్పేసి మరి తెలిసి అందరికీ పర్యావరణం గురించి అవగాహన చేస్తారు. మనం నీటిని పొదుపుగా వాడుకోవాలి, మనకి ఇచ్చిన సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి, కరెంటును పొదుపుగా వాడుకోవాలి అనేది మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు ఊళ్ళో చెప్పాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, పర్యావరణం గురించి ఆలోచిస్తుందని. మరి యోగా డే అనేది, యోగా డే ఎందుకు? మరి 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఐక్యరాజ్య సమితిలో పెట్టిండు మన యోగాని. ఒక 500-1000 సంవత్సరాల కిందట ఉన్న యోగాని, మన భారతదేశ సంస్కృతిలో భాగమైన యోగాని మరి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉంటాయి. 193 దేశాలలో 173 దేశాలని ఒప్పించి నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచ యోగా డే ఉండాలి అంటే యోగా వల్ల ఏమొస్తుంది? మనకు శారీరక దృఢత్వము, మానసిక దృఢత్వము.
మరి ఆ శారీరక దృఢత్వం మానసిక దృఢత్వము మన భారతదేశ ప్రజలకే వస్తే మంచిగా ఉంటుండే కదా. మరి ఆయన ప్రపంచానికి ఎందుకు చెప్పాలి? ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలనే సంకల్పంతో మన మోడీ గారు ప్రపంచమంతా బాగుండాలనే సంకల్పంతో మన ప్రపంచవ్యాప్తంగా యోగా డేని పరిచయం చేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే సంకేతం ఇచ్చి ప్రపంచ దేశాలందరినీ ఆకర్షించిండు. అలా ఆకర్షించిన క్రమంలో 2015 పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పిల్లలకు వేసవి సెలవులు ముగియడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పిల్లలకు వేసవి సెలవులు ముగియడంతో ఆలయ భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య అధికారులు తగు ఏర్పాటు చేశారు.
నేటి ఎస్ఎన్ఎస్